హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసుంటారు కదా, అదే మా బుజ్జిగాళ్ళకి భోగిపల్లి ఫంక్షను. వాళ్ళిద్దరూ ఇప్పుడు థర్డ్ ఇయర్ అనమాట. వాళ్ళకి జస్ట్ 13 days గ్యాప్ ఇద్దరికి. ఆ మల్టీ కలర్ షర్ట్ మా బాబు, వాడే 13 days పెద్ద. ఈ వైట్ షర్ట్ మా చెల్లి కొడుకు అనమాట. ఇద్దరికి థర్డ్ ఇయర్ రన్నింగ్. ఇంకో 1 monthకి కంప్లీట్ అయిపోయింది థర్డ్ ఇయర్ కూడా. సో ఫస్ట్ టైం వాళ్ళకి భోగిపళ్ళు పోసాం. ఫస్ట్ 2 years కూడా పోయండి మంచిదని చాలామంది చెప్పారు, కానీ నేను చేయలేదు అట్లా. ఎందుకంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. పిల్లలకి ఏదైనా అంటే ఇది జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ అండి, ఎవరికైనా నచ్చకపోతే జస్ట్ ఇగ్నోర్ చేయండి. అంటే వాళ్ళు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి అంత తెలీదు, మాటలు కూడా రావు వాళ్ళకి సరిగా. సో వాళ్ళకి బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఏమీ చెప్పలేరు. ఫంక్షన్స్ అంటే చాలా క్రాంకీగా బిహేవ్ చేస్తుంటారు వాళ్ళు, అందరికీ తెలుసు. చాలామంది ఫస్ట్ ఇయర్ బర్త్డే చాలా గ్రాండ్గా చేయాలి అనేసి పెద్ద ఫంక్షన్ హాల్ తీసుకున్నామా, వంటలన్నీ మంచిగా ఉన్నాయా లేవా, వచ్చిన వాళ్ళందరినీ పలకరించామా లేదా, చాలామంది వచ్చారా లేదా, అన్నీ ఇలాగే ఆలోచిస్తాం. కానీ అసలు బర్త్డే జరిగే ఆ బాబు కానీ ఆ పాప కానీ 1 year అప్పుడు వాళ్ళు ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా, ఇది మాత్రం పట్టించుకోము. చాలామంది పట్టించుకోరు. యాక్చువల్గా మా బాబుకి కూడా ఫస్ట్ ఇయర్ బర్త్డే మేము అంటే మా రేంజ్లో మేము కొంచెం అందరినీ పిలిచి చేద్దామని అట్లా ట్రై చేసాము ఆల్రెడీ. కానీ నాకు చేయడం ఇష్టం లేదు ఫస్ట్ ఇయర్ బర్త్డేకి. నాకు తెలుసు చాలామంది పిల్లల్ని చూస్తుంటాను కదా, ఏడుస్తుంటారు. నాకు మా వాడిని అలా ఏడిపించడం ఇష్టం లేదు, వద్దన్నాను. థర్డ్ ఇయర్ చేద్దాము గ్రాండ్గా, ఇప్పుడు వద్దులే అంటే ఎవరు వినలేదు. అంటే అదేదో పెద్ద క్రైమ్ లాగా అన్నారనమాట. అదేంది ఫస్ట్ బర్త్డే చేయవా, పిల్లలకి చెయ్యాలి కదా అన్నట్లు మాట్లాడారు. అదేదో సాంప్రదాయం అన్నట్టే మాట్లాడతారు. ఓకే, చాలామంది అంటే అందరూ ఒపీనియన్స్ తీసుకోవాలి కదా పిల్లలంటే, సరే అని ఒప్పుకున్నాను. కానీ మావాడు మామూలుగా అసలు ఏడవడు. బాగా వాడికి ఏదన్నా హెల్త్ బాగాలేకపోతేనో లేకపోతే కడుపులో నొప్పో లేదంటే అవి కూడా చాలా రేర్ అండి. అంత అనారోగ్యం ఏమి ఉండేది కాదు మా వాడికి. బాగా ఆకలేసినప్పుడే వాడు ఎక్కువ ఏడ్చేది. ఆ 1 year వరకు కూడా వాడు ఎక్కువ నాకు గుర్తుంది. కానీ ఆ బర్త్డే రోజు ఎంత ఏడ్చాడంటే అసలు నాకే ఏడుపు వచ్చింది. ఇంకా ఎప్పుడు చూడలే అంత ఏడవడం వాడిని. అలా ఉండేసరికి బాధేసింది. ఎప్పుడు ఏడవని మా బాబే ఇట్లా ఏడ్చాడంటే ఆ బర్త్డేకి. చాలామంది పిల్లలు డైలీ ఊరికే దేనికో దానికి ఏడుస్తూనే ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఇంకెంత ఏడ్చుంటారో, ఎంత ఇబ్బంది పడి ఉంటారో ఈ ఫంక్షన్కి అని అనుకున్నప్పుడు. అందుకే అండి, అది జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్. వాళ్ళకి ఏదైనా సరే 2 years దాటాక అంటే థర్డ్ ఇయర్ నుంచి ఏ ఫంక్షన్ చేయాలన్నా వాళ్ళకి చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అంటే వాళ్ళకి సంతోషంగా ఉంటారు. చూడండి ఇప్పుడు ఎంత బాగా ఆడుకుంటున్నారో. అట్లా ఉండదండి ఫస్ట్ ఇయర్ అప్పుడు సెకండ్ ఇయర్ కొంచెం సేపు ఆడుకుంటారు, ఆడుకోవడానికేమో మళ్ళీ కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అవుతారు. అండ్ 1 year అప్పుడైతే ఇంకా అంతమంది జనాన్ని, బర్త్డే కావచ్చు ఏదైనా ఫంక్షన్కి మనం వెళ్ళినప్పుడు కావచ్చు, అంతమంది జనాన్ని చూసి వాళ్ళు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు, సఫకేట్ ఫీల్ అవుతారు. ఆ బట్టలు అండ్ డ్రెస్ కూడా వాళ్ళకి వేసింది మనం గ్రాండ్గా చెయ్యాలనేసి ఏవో వేస్తుంటాం హెవీగా. అప్పుడు అవి కూడా వాళ్ళు అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేరు, ఇబ్బందిగా అనిపిస్తుంది. అవి కూడా ఏడుస్తూ ఉంటారు. ఏదైనా చిన్నప్పుడు కానీ తల్లులు కానీ పిల్లలకి కానివ్వండి సింపుల్గా ఉండడమే బెటర్. నగలేసుకోవడం గ్రాండ్గా కనిపించాలని కూడా తల్లులు అనుకోకూడదు. అసలు పిల్లలే తల్లులకి అలంకారం, అంతే. అదే ఆలోచించాలి అని అనుకుంటాను. ఇప్పటిదాకా ఆడుకున్నారు వీళ్ళు బాగా, ఇప్పుడు కొట్టుకున్నారు. ఫస్ట్ టైం వీళ్ళు కొట్టుకోవడం దీనికోసం, పూల కోసం. ఇంతకుముందు దేనికి కొట్టుకోలేదు. వాళ్ళు కొట్టుకున్నా ఆడుకున్నా ఏదైనా అందంగానే ఉంటుంది. పిల్లలు కదా, బాగుంటుంది. చివరికి చిన్నోళ్ళే గెలవాలన్నమాట, పెద్దోళ్ళు కాంప్రమైజ్ అవ్వాల్సిందే. ఇక్కడ కూడా మా వాడు కాంప్రమైజ్ అయిపోతాడు. ఈ ఫంక్షన్స్ అంటే నాకు ఇంకో విషయం గుర్తొచ్చిందండి. మరి సిటీల్లో ఫంక్షన్స్ అంటే నాకు అంటే చాలా ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది. మనం అంటే సిటీలో వాటి గురించి చెప్తున్నాను. ఏమంటే మనం ఫంక్షన్ చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఎంత పెద్ద ఫంక్షన్ హాల్ తీసుకోవాలి, ఎలాంటి బట్టలు కొనాలి, ఎలాంటి నగలు కొనాలి, ఎంతమందిని పిలవాలి, చాలామందిని పిలవాలి, అట్లా అన్నీ ఆలోచిస్తూ ఉంటాము. అది కరెక్టే, ఫంక్షన్ చేసుకునే వాళ్ళకి అది కరెక్టే కాదని, అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది. కానీ ఒక్క విషయం ఏంటంటే, మనం ఫంక్షన్ చేసుకునేది ఎందుకు, సంతోషంగా ఉండాలి, ఆ రీజన్ కోసమే కదా చేసుకుంటాము. సో ఫంక్షన్ జరిగినందుకు మనం సంతోషంగా ఉన్నామా లేదా అట్లాంటి అనిపిస్తుంది నాకు. ఈ సిటీల్లో
పిలుస్తారు కదా ఫంక్షన్కి వెళ్తాము. అక్కడ మనకు అసలుకి పక్కన కూర్చున్న వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదండి. జస్ట్ ఆ ఫంక్షన్ ఎవరిదైతే జరుగుతుందో అందులో ఒక పర్సన్ తెలియడమో లేదా ఆ ఫ్యామిలీ తెలియడమో అలాగే తెలుస్తుంది మనకి. ఇంకెవరూ తెలీదు. అది కూడా వెళ్తాము, హలో హాయ్ చెప్తాము, షేక్ హ్యాండ్ ఇస్తాము, ఇంకా బాయ్ చెప్తాము, తింటాము, వెళ్ళిపోతాము. అది అసలు నాకు ఎంత ఆర్టిఫిషియల్ ఫంక్షనో అనిపిస్తుంది అండి. ఫంక్షన్స్ అంటే మనకు అంతమంది రావాలి, అంతమంది అంటే బిజీగా ఉండాలి, రష్గా ఉండాలి. అట్లా అంతమంది వచ్చారు, అది గ్రాండ్గా జరిగిందా లేదా, ఇట్లాంటి వాటికన్నా అసలు మనం సంతోషంగా ఉన్నామా లేదా, అసలు మన దగ్గర మనం ఎంతమందితో చేసుకున్నా సరే, జస్ట్ 10 మందితో చేసుకున్నా సరే వాళ్ళందరితో మనం హ్యాపీగా ఉన్నామా లేదా అదే ఆలోచించాలనిపిస్తుంది. ఇక్కడ మేము జస్ట్ ఒక 15 మంది ఉన్నామండి. నేను ఇంత హ్యాపీగా అసలు ఏ ఫంక్షన్ చేసుకోలేదు ఇంతకుముందు. అంత హ్యాపీగా అనిపించింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటే మనం సంతోషంగా ఉంటే వాళ్ళు సంతోషపడే వాళ్ళే. అట్లాంటి వాళ్ళ మధ్యలోనే ఫంక్షన్స్ చేసుకోవాలి అని అనిపిస్తుంది. వాళ్ళందరూ అంటే రిలేటివ్స్ కాదు, వాళ్ళు మనకి ఏమీ అవ్వరు. జస్ట్ తెలిసినంత మాత్రం చేత వాళ్ళు మన సంతోషాన్ని కూడా వాళ్ళు సంతోషంగా ఫీల్ అయ్యి చేసుకుంటున్నారు కదా, అది ఎంత హ్యాపీ అనిపించిందో. అలా 10 మంది ఉన్నా సరే మనం ఆ ఫంక్షన్ చేసుకున్నందుకు మనం హ్యాపీగా ఉంటే ఆ ఫంక్షన్కి ఒక మీనింగ్ ఉంటుంది. ఎవరైనా సరే ఇలా ట్రై చేయండి ఈసారి. గ్రాండ్గా చేసుకోవాలి, చాలా ఖర్చు పెట్టాలి, చాలామంది రావాలి, అట్లా కాకుండా మీకు తెలిసిన వాళ్ళు ఒక 10 మంది అయినా సరే వాళ్ళందరి మధ్యలో హ్యాపీగా ఉన్నామా లేదా అట్లా ఆలోచించి చేసుకోండి. చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు కూడా ఈ ఫంక్షన్ అదే ఫీలింగ్ వచ్చిందండి. ఉన్న 10 మంది అయినా సరే చాలా హ్యాపీగా చేసుకున్నాను. అసలు ఈసారి భోగి పండగే చాలా హ్యాపీగా, అంటే సంక్రాంతి భోగి అదంతా ఫ్యామిలీతో చాలా హ్యాపీగా చేసుకున్నాను. అందులో ఈ మా బుజ్జిగాలకి భోగి పళ్ళు పోయడం కూడా చాలా సంతోషంగా అనిపించింది నాకు. అది ఇద్దరికి కలిపి చేస్తుంటే ఇంకా హ్యాపీ అనిపించింది. ఇక్కడ వాళ్ళు ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేశారండి. వాళ్ళు అస్సలు విసిగించలేదు, హ్యాపీగా పోయించుకున్నారు అందరితో భోగిపళ్ళు. వద్దు అట్లా ఏం అనలేదు. ఇంకా తింటూ భోగిపళ్ళు అనమాట. వాళ్ళు తింటుంది ఎంత హ్యాపీగా పోయించుకున్నారో. ఇంత హ్యాపీగా మా వాడు పెద్ద అంటే జనాలు ఉంటే చాలు వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తిరగాలి, వాళ్ళందరితో మాట్లాడాలి. మా వాడు ఎక్కడికి వెళ్ళినా అందరూ కలవరిస్తారనమాట. అంత బాగా ముద్దుగా మాట్లాడి అందరితో బాగుంటాడు వాడు. ఇబ్బందిగా ఫీల్ అవ్వడు, కొత్త జనాలు ఉన్నారు, కొత్త వాళ్ళతో ఉన్నామని. 1 రోజు 2 రోజులు అలా ఇబ్బందిగా ఉంటాడు, కానీ ఇంకా కలిసిపోతాడు అనమాట. చాలా హ్యాపీగా ఉందండి. ఇదే అండి ఈరోజుకి నా ఫంక్షన్, మా బుజ్జిగాళ్ళ ఫంక్షన్ వీడియో. మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇదే మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ఇప్పుడు చూడు నువ్వు